ఐదో తరం యుద్ధ విమానాలైన Su-57లను రష్యా నుంచి కొనుగోలు చేయడానికి భారత్ రహస్యంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. Su-57 స్టెల్త్ విమానాల అమ్మకం కోసం కొన్ని దేశాలతో ఒప్పందాలు జరిగాయని రష్యా ప్రభుత్వ రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతి సంస్థ రోస్బోరోన్ ఎక్స్పోర్ట్ వెల్లడించింది. అయితే ఆ దేశాల పేర్లేంటో వెల్లడించలేదు. కానీ భారత్ రష్యా మధ్య Su-57 కొనుగోలుకు సంబంధించి రహస్య ఒప్పందం కుదిరినట్లు మిలిటరీ వాచ్ మ్యాగజైన్ ఒక కథనాన్ని ప్రచురించింది. భారత వాయుసేన యుద్ధ విమానాల కొరతతో సతమతమవుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ విమానాల కొనుగోలుకు డిఫెన్స్ ఆక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అయితే ఆ విమానాల సోర్స్ కోడ్ను భారత్తో పంచుకునేందుకు ఫ్రాన్స్ విముఖత ఉంది. బ్రహ్మోస్ అస్త్ర రుద్ర క్షిపణులను రఫేల్తో అనుసంధానం చేయడానికి అవసరమైన కోడ్ను ఇవ్వడానికి కూడా ఫ్రాన్స్ సుముఖంగా లేనట్టు కనిపిస్తోంది. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరినా భారత్కు ఈ విమానాల సరఫరా ప్రారంభం కావాలంటే మరో 4 ఏళ్లు పడుతుంది. మరోవైపు భారత వాయుసేన అమ్ముల పొదిలో 5వ తరం స్టెల్త్ విమానం లేకపోవడం పెద్ద లోటుగా మారింది. రఫేల్ విమానాలు 4.5 తరానివి కావడంతో అవి కొన్న ఆ లోటు పూర్తిగా తీలేదు. ఈ నేపథ్యంలో భారత్ 5వ తరం యుద్ధ విమానాల కోసం చూస్తోంది. అమెరికాకు చెందిన F-35 విమానాల్ని భారత్కు విక్రయించేందుకు తాము సిద్ధమని ట్రంప్ ఏడాదిన్నర కిందట ప్రకటించారు. అయితే వాటి కొనుగోలుకు మన వాయుసేన సుముఖంగా లేదు. ఎందుకంటే అమెరికా వాటి సోర్స్ కోడ్ను పంచుకోదు. పైగా ఆ వినియోగం పైన చాలా షరతులు పెడుతుంది. కానీ రష్యా మాత్రం Su-57 పూర్తి సోర్స్ కోడ్ను భారత్కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. పెద్ద సంఖ్యలో వాటిని కొంటామంటే భారత్లోనే వాటిని తయారు చేసేందుకు కూడా సహకరిస్తామని చెప్పింది. ఈ కారణంగానే భారత్ రహస్య ఒప్పందం చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే బహిరంగంగా దీన్ని ప్రకటిస్తే అమెరికా నుంచి సమస్యలు రావచ్చనే కారణంగానే రహస్యంగా ఉంచినట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి.